గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నిఫ్టీ 50 చార్ట్ చూద్దాము. ఇప్పుడు మీరు ప్రజెంట్ స్క్రీన్ మీద చూసేది డే క్యాండిల్. ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 డే అనమాట. సో నిన్న ఎలా అయితే స్పిన్నింగ్ టాప్ పడిందో ఈరోజు కూడా స్పిన్నింగ్ టాపే పడింది. ఈరోజు నిన్నటి కంటే కూడా బాడీ ఇంకా నారో, అంటే చాలా చిన్న బాడీ ఫామ్ అయింది. మోర్ ఆర్లెస్ దీన్ని డోజీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ఈ స్పిన్నింగ్ టాప్ పడితే మంచి సాలిడ్ అప్ మూమెంట్ ఉంటుందని ఒక స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్ అండ్ పాజిటివ్ వ్యూ అనేది నేను మీకు ఇచ్చాను నిన్న. బట్ అన్ఫార్చునేట్లీ ఈ పర్టికులర్ బాడీ ఏతుందో ఈ బాడీనే రెసిస్టెన్స్గా తీసుకుంది. ఈ బాడీని దాటి పైకి అసలు వెళ్ళలేదు. సో మనం ఊహించిన దానికి ఆపోజిట్ జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ప్రీవియస్ వీడియోలో ఎన్నోసార్లు చెప్పుకున్నాము, డోజీ పడ్డప్పుడు ఎప్పుడైనా సరే దాని బాడీ అబౌవ్ ట్రేడ్ అయితేనేమో పాజిటివ్ ఉంటుంది, బిలో ట్రేడ్ అయితేనేమో నెగిటివ్గా ఉంటుంది. అండ్ బిలో ట్రేడ్ అయినప్పుడు డైరెక్ట్గా నెగిటివ్గా, అంటే నెగిటివ్ ఇన్ ద సెన్స్ పుట్ సైడ్ తీసుకోవాలా అని కొంతమందికి డౌట్ రావచ్చు. అండ్ అబౌవ్ ట్రేడ్ అయితే కాల్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చా అని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. అది ఏ కండిషన్లో తీసుకోవాలి, డెసిషన్ అనేది ఏ కండిషన్లో తీసుకోవాలి. ఏ కండిషన్లో తీసుకోవాలంటే ఫస్ట్ 2 క్యాండిల్స్ 15 మినిట్స్వి 2 క్యాండిల్ కనుక ఈ బాడీని బ్రేక్ చేసి పైకి వెళ్ళి ట్రేడ్ అవ్వలేదు అనుకోండి, లేదా బ్రేక్అవుట్ ఇవ్వలేదు ఈ లెవెల్ని, ఇది బాడీ లోవర్ సైడ్, ఇది అప్పర్ సైడ్. ఈ అప్పర్ సైడ్ బాడీని బ్రేక్అవుట్ కనుక ఇస్తే పాజిటివ్ డైరెక్షన్లో ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ బ్రేక్ డౌన్ కనుక ఇచ్చింది అనుకోండి, నెగిటివ్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు. సో ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకుందాము. నేను చెప్పిన లాజిక్ కరెక్టా కాదో చూద్దాం. చూడండి, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ సాలిడ్గా నెగిటివ్గా క్లోజ్ అయింది. అండ్ దాని తర్వాత కూడా ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ పాజిటివ్గా వచ్చి సేమ్ లెవెల్ని టెస్ట్ చేసింది. ప్రీవియస్ డే క్లోజింగ్ అవుతుందో ఆ లెవెల్ని టెస్ట్ చేసింది. మళ్ళీ ఆ లెవెల్ని టచ్ చేయగానే నెగిటివ్గా వచ్చింది, మళ్ళీ పాజిటివ్కి వెళ్ళింది, మళ్ళీ సేమ్ లెవెల్ని టెస్ట్ చేసింది. వన్ డైరెక్షన్లో సాలిడ్గా కిందికి వెళ్ళిపోయింది. అండ్ ఒక మంచి ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ ఏదైతే 26,100 ఉందో దాన్ని కూడా బ్రేక్ డౌన్ చేసి కిందికి వెళ్ళి క్లోజ్ అయింది. మళ్ళీ దాన్నే రెసిస్టెన్స్గా ఫేస్ చేసింది, మళ్ళీ కిందికి వెళ్ళింది, మళ్ళీ పాజిటివ్గా వచ్చింది. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ ఒక బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఓవరాల్ క్లోజింగ్ అనేది కొద్దిగా హైయర్ లెవెల్లో జరిగింది. అంటే బాటమ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే కొద్దిగా బెటర్ రేంజ్లో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు మనము. ఓవరాల్గా ఎక్కడ డే స్టార్ట్ అయిందో ఇంచుమించు దానికంటే కొద్దిగా ఫ్యూ పాయింట్స్ కిందనే క్లోజ్ అయింది. సో అందుకోసమే ఇది ఒక డోజీ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. డే ఎక్కడ స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ క్లోజింగ్ కూడా అక్కడక్కడే జరిగింది. ఇక్కడ వచ్చింది డే స్టార్టింగ్, కొంచెం పైకి వచ్చి సాలిడ్గా కిందికి వెళ్ళి క్లోజ్ అయింది. సో ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి పెద్ద డిఫరెన్స్ లేదు, వెరీ లిటిల్ పాయింట్సే డిఫరెన్స్ ఉన్నాయి. అందుకోసమే డోజీ ఫామ్ అయింది ఓవరాల్గా. సో మన ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో 26,200 కూడా ఒక లెవెలే. ఈ లెవెల్ని ఆల్మోస్ట్ ప్రీవియస్ డే రెసిస్టెన్స్గా తీసుకుంది. ఈరోజు అయితే అది కూడా కన్సిడర్ చేయలేదు. ప్రీవియస్ డే బాడీ లెవెల్ ఏదైతే ఉందో దాన్నే రెసిస్టెన్స్గా ఫేస్ చేసింది. సో ఈరోజు ఫామ్ అయిన డే క్యాండిల్ వచ్చేసి ఒక స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయింది. బ్లూంబర్గ్ వచ్చేసి ఒక నెగిటివ్ స్టేట్మెంట్ అనేది ఇచ్చింది గోల్డ్ మీద. సో దీన్ని గోల్డ్లో ఒక హ్యూజ్ సెల్లింగ్ రాబోతుంది అనే న్యూస్ అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుంది ఈరోజు. మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా మెన్షన్ చేస్తున్నారు అరౌండ్ 42 బిలియన్స్ వచ్చేసి గోల్డ్లో సెల్లింగ్ ప్రెజర్ చూడొచ్చు అని చెప్పేసి. సో ఇది చాలా మ్యాసివ్ సెల్లింగ్ అని చెప్పుకోవచ్చు. అదే కనుక జరిగితే ఖచ్చితంగా గోల్డ్లో అనేది ఫాల్ అనేది చూడగలుగుతారు. ఫాల్ అంటే మళ్ళీ హ్యూజ్ డిప్ అని ఎక్స్పెక్ట్ చేయకండి, సగానికి పడిపోతుందనో అట్లా ఆ రేంజ్లో. మేబీ ఒక 5 to 10% ఫాల్ చూడొచ్చు, అంతేగాని అంతకంటే
ఎక్కువ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరు కూడా. అదొక చిన్న అడ్జస్ట్మెంట్ కిందనే అది సెల్లింగ్ అనేది రాబోతుందని వాళ్ళు నోటిఫై చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం గోల్డ్లో ఎప్పుడైతే ఫాల్ వస్తుందో ఎంతో కొంత సిల్వర్లో కూడా ఇంపాక్ట్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కాపర్లో ఒక పాజిటివ్ రేటింగ్ అనేది ఇచ్చారు. ఒక 1% అప్గ్రేడ్, అంటే సెల్లింగ్ అనేది సెల్లింగ్ కాదు, కాపర్లో బయింగ్ అనేది రావచ్చు అని చెప్పేసి ఒక 1% పాజిటివ్ నోట్ అనేది ఇచ్చారు దానికి. సో కొద్దిగా ఎంతో కొంత గోల్డ్లో సిల్వర్లో ఎప్పుడైతే సెల్లింగ్ ప్రెషర్ వస్తుందో దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలామంది ఏం చేస్తారంటే ఈ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఎట్లాగో కాపర్లో పాజిటివ్ సైడ్ ఉంది, రాబోయే టైంలో పాజిటివ్గా పెరుగుతుంది కాపర్ అనే ఉద్దేశంతో దీంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్ళి కాపర్లో కనుక ఇన్ఫ్యూజ్ చేస్తే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ బయింగ్ అనేది కాపర్లో చూడవచ్చు నియర్ టర్మ్లో. అండ్ ఇది మళ్ళీ లాంగ్ టర్మ్కి కాదు, ఇది ఒక టెంపరీ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. సో రేపటికి పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా మార్కెట్? డోజీ పడింది కాబట్టి సాలిడ్గా పాజిటివ్గానే ఉండాలి. బట్ చాలా దగ్గరలో ఒక డాటెడ్ లైన్ అనేది ఉంది, ఈ ప్యారలల్ ఛానల్ది యొక్క డాటెడ్ లైన్ ఇది. ఈ డాటెడ్ లైన్ వరకు సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. 26,030 అనుకోండి. ఈ డాటెడ్ లైన్ ఎప్పుడైతే టచ్ చేస్తుందో అప్పుడు స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుంది పాజిటివ్ సైడ్. అప్పటి వరకు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. నేను పెద్దగా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే ట్రంప్ రిలేటెడ్ కూడా ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది మార్కెట్లో. ఆ నెగిటివిటీ వల్లనే ఈరోజు యాక్చువల్గా పాజిటివ్ క్యాండిల్, అంటే ఒక మంచి బుల్ క్యాండిల్ పడాల్సింది పాజిటివ్ సైడ్. బట్ అనుకోకుండా నిన్నట్లాగానే ఒక స్పిన్నింగ్ టాప్ పడింది అండ్ మంచి రేంజ్ బాండ్ ట్రేడింగ్ అనేది కూడా జరిగింది. రేంజ్ బాండ్ ట్రేడింగ్ అంటే ఒక పర్టికులర్ జోన్లో అప్ అండ్ డౌన్ మూమెంట్ వచ్చిందని దాని మీనింగ్. దానివల్లనే ఈ స్పిన్నింగ్ టాప్ అనేది ఫామ్ అయింది ఈరోజు. సో రేపు కూడా పాజిటివ్ క్యాండిల్ రావాలి యాజ్ పర్ ద డోజీ ఫార్మేషన్. బట్ ఉన్న న్యూస్ ప్రకారంగా ఏదైతే ట్రంప్ న్యూస్ ఏదైతే నడుస్తుందో ఆ న్యూస్ని బేస్ చేసుకొని మాత్రం రేపు కూడా ఆ గ్రీన్ క్యాండిల్ లేదా బుల్ క్యాండిల్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ అయితే నాకు లేదు. ఫ్రైడే రోజు యుఎస్లో ఉన్న సుప్రీం కోర్టు ఒక మేజర్ డెసిషన్ అనేది ట్రంప్ పెట్టిన టారిఫ్ల మీద ఒక న్యూస్ రాబోతుంది. ఒకవేళ అది గ్లోబల్గా కనుక పాజిటివ్ న్యూస్ అనుకోండి, అప్పుడు ఇప్పటి వరకు ఏవైతే ట్రంప్ టారిఫ్ రూపంలో డబ్బులు వసూలు చేశాడో అదంతా మళ్ళీ రిఫండ్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది గ్లోబల్గా పాజిటివ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ క్యాండిల్స్ పట్టడానికి, అంటే స్ట్రాంగ్ అంటే బుల్ క్యాండిల్స్ పట్టడానికి ఛాన్సెస్ పెరుగుతుంది. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా రియాక్ట్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పైకి స్ట్రాంగ్గా వెళ్తుంది. సో ఇప్పుడు మార్కెట్ పట్టడానికి కారణం ఏంది? ఇక్కడ ఒకసారి ఆల్ టైమ్ హై మార్క్ చేసినప్పుడు మార్కెట్ ఫాల్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒకటి దగ్గరలోకి వచ్చినప్పుడు ఒక మైనర్ డిప్ వచ్చింది. మళ్ళీ ప్రీవియస్ హైని బ్రేక్ చేసి టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒక ఫాల్ వచ్చింది. ఇది కూడా ఒక మైనర్ డిప్ కిందనే నేను కన్సిడర్ చేస్తున్నాను. ఒకవేళ ఈ డాటెడ్ లైన్ బ్రేక్ చేసి కిందికి వస్తే మాత్రం మళ్ళీ ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది చూడొచ్చు మనము. అంటిల్ ఈ డాటెడ్ లైన్ పైన ఉన్నంత వరకు ఇది నెగిటివ్గా టర్న్ అవ్వదు. సో ఈ డాటెడ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఓవరాల్గా ఈ జోన్లో రేపు ఒక క్యాండిల్ ఫామ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఈ 26,030 ఆర్ ఈ డాటెడ్ లైన్ని ఆల్మోస్ట్ 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అనే చెప్పుకోవచ్చు. ఈ పాయింట్ వరకు కనుక వస్తే ఒక మంచి చిన్న క్యాండిల్ అయినా సరే ఒక గ్రీన్ క్యాండిల్ పడడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లేదు సాలిడ్గా బ్రేక్ డౌన్ కనుక చేస్తే ఈ డాటెడ్ లైన్ని, అప్పుడు ఫర్దర్ కూడా హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్లో చూడటానికి మనకి కనిపిస్తుంది అందరికీ కూడా. సో ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ వీడియోని ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. అవాయిడ్ ట్రేడింగ్ ఫర్ 2 days టిల్ ఫ్రైడే. సుప్రీంకోర్టు ఏదైతే ఇస్తుందో తీర్పు, యుఎస్ సుప్రీంకోర్టు, అప్పటి వరకు అందరినీ వెయిట్ చేయమని చెప్తాను. ఒక 2 days ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాను, థర్స్డే అండ్ ఫ్రైడే. సో గుడ్ నైట్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్.